యేసుక్రీస్తు నామములో మీ అందరికీ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇటు రీతిగా మీ అందరిని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చివరి దినాల్లో, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు, మన సమాజ పరిస్థితులు, మన కంటికి కనపడుతున్న దృశ్యమైన ప్రతి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే, ఈనాడు సోషల్ మీడియాలో అనేక దేశాల్లో కలుగుతున్నటువంటి భూకంపాలు, అనేక దేశాల్లో కలుగుతున్నటువంటి కరువులు, అనేక దేశాల్లో కలుగుతున్నటువంటి తుఫానులు, అవన్నీ మనం గమనిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రతి మాట నెరవేర్చబడుతుందని మనకు రూఢీపరచబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకొని, ఇప్పటికైనా మనం మత్తులముగా ఉండక, బైబిల్ సెలవిస్తూ ఉంది, శోధనలోకి ప్రవేశించకుండా నిమిత్తము మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఓ ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాల, మనమందరము భారము కలిగి మనుష్యుల అందరి కొరకు మనం ప్రార్థన చేయాలని ఈ రీతిగా ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరితో నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీ అందరిని విన్నవించుకుంటా ఉన్నాను. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనమందరం దేవుని సన్నిధి చేత నింపబడదాం. మీరున్న స్థలాల్లో మోకరించి అట్టి విధంగా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా, యేసయ్యా ఈరోజు నూతన ఆత్మతో నన్ను నింపండి, నూతన బలముతో నింపండి. నీ వాక్యం వినుటకు అయ్యా మా యొక్క ఆత్మ సంబంధమైన చెవులను తెరవండి, ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు వెలిగించండి. నీ వాక్యాన్ని అయ్యా మేము గైకొనటానికి, నీ వాక్యాన్ని మేము అంగీకరించడానికి ఈరోజు ఆనాడు లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు, ఈనాడు నువ్వు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే నీ హృదయాన్ని దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే ఉండుటయే మా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే మా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా. అందరూ నాతో పాటు కలిసి స్వరం ఎత్తి, వీరున్న స్థలాల్లో నీతోనే ఉంటాను ప్రభువా, నీ చిత్తం చేస్తానయ్యా, నాతో కలిసి పాడండి. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, మా బరువు మా బాధ్యత నీ పాద చెంత దించితిని. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. ఆరాధనా 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 ఆరాధనా. అందరం పరలోక తండ్రి ఆరాధనా, యేసు ప్రభువా ఆరాధనా, పరిశుద్ధాత్మ ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ కృపతో నింపండి ప్రభువా, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును గాక. పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధితో నింపండి. ఎందరైతే ఈ ఆరాధనలో ఏకీభవించారో వారి హృదయాలు తెరవబడును గాక. దైవిక సన్నిధి చేత, దైవిక అభిషేకం చేత బిడ్డలు తాకబడుదురుగాక. ప్రతి అనారోగ్యం, ప్రతి అస్వస్థత, ప్రతి కలవరం, ప్రతి చీకటి క్రియలు, ప్రతి అంధకార క్రియలు, ప్రతి అపవిత్రాత్మ క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. బ్రేక్ త్రూ కలుగును గాక. అట్టి కృపతో మీరు నింపమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది.
నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అనేది ఆత్మ సంబంధమైనది. మనిషి యొక్క జీవితం ఈనాడు బైబిల్ కొలస్సీ రాసిన పత్రికలో చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మనం పర సంబంధమైన వారము, ఆత్మ సంబంధమైన వారము. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నప్పుడైనా కానీ, ఆత్మీయ జీవితంలో మన మీదకు వస్తున్నటువంటి పోరాటాలైనా కానీ, ఆత్మీయ జీవితంలో మన మీదకు వస్తున్నటువంటి డిమోనిక్ ట్రాప్స్ ఏదైతే ఉందో, సాతాను యొక్క తంత్రాలు, అపవాది యొక్క తంత్రాలు ఏవైతే ఉందో వాటిని నీవు గమనించాలంటే నీవు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, దేవుడు సత్యస్వరూపి అయి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు సృజించినటువంటి దేవదూతలు కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉన్నాయి. చివరికి మన మీదకి అటాక్ చేస్తున్న సాతాను కూడా ఏ రూపంలో ఉన్నాడంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. మరి ఇవన్నీ ఆత్మ రూపేణ ఆత్మ మండలంలో ఈ విధంగా జరుగుతున్న క్రమంలో నీవు కూడా ఏ విధంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పుడే ఆత్మ మండలంలో జరుగుతున్న కార్యాలను జరిగించగలుగుతావు. ఏ రీతిగా శరీర రీతిగా భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయా దేశాల్లో ఇది జరుగుతుందని, ఈ ప్రాంతాల్లో ఇది జరుగుతుందని, మన ఏరియాలో ఇది జరుగుతుందని, ఏ విధంగా శరీర సంబంధంగా నువ్వు ఆలోచన చేసి మన మీదకు వస్తున్న పోరాటాలు తెలుసుకోగలుగుతున్నావో, మన మధ్య ఉన్న సమస్యలు తెలుసుకోగలుగుతున్నావో, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు, ఆత్మ సంబంధమైన సహవాసం నువ్వు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆత్మయే మనల్ని జీవింపజేయుచున్నది అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మండలంలో జరుగుతున్న సంగతులు నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1:7-8 వచనాల్లో వాక్యం తెలియజేస్తూ ఉంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేం పొందుతారంటే శక్తి పొందుతారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు పొందుకునేటటువంటి శక్తి ఆత్మ మండలంలో సాతానుగాడి మీ మీద చేసినటువంటి దాడి, ఆత్మీయ జీవితంలో మీ మీదకు వస్తున్నటువంటి పోరాటం, ఆత్మీయ జీవితంలో మీ మీదకు వస్తున్నటువంటి శోధనలు, ఆత్మీయ జీవితంలో మీ ముందుకు వస్తున్నటువంటి టెంప్టేషన్స్, అది ఏ విధమైనటువంటి బ్యాటిల్స్ అయినా, అవి ఎటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధాలైనా నువ్వు గ్రహించగలుగుతావు, వాటిని ఎదిరించగలుగుతావు. ఎప్పుడంటే ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ యొక్క బలాన్ని నీవు పొందుకున్నప్పుడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చూడండి, మన మూలవాక్యం చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. మరలా మీరు ఈ మాట చెప్పండి, ఆత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటి? మన ఆత్మను ఆర్పకుడి అని ఇక్కడ అపోస్తులుడైన పౌలు దశలోనిక సంఘానికి చెప్తా ఉన్నాడంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఆత్మను ఆర్పకుడి అని చెప్తా ఉన్నాడంటే మనం ఏం చేస్తున్నామంటే ఆత్మను చల్లారి చేస్తూ ఉన్నాం, ఆత్మను ఆర్పేస్తూ ఉన్నాం. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు, మీరు ఆత్మను ఏం చేయొద్దంటే ఆర్పకుడి. హల్లెలూయా. మన చిన్నప్పుడు దీపాలు అనేవి ఉన్నాయి, మన చిన్నప్పుడు లాంతర్ల బొడ్లనే ఉన్నాయన్నమాట. అది ఎప్పుడైతే దాంట్లో కిరోసిన్ పోస్తూ ఉంటామో, దాంట్లో ఒత్తి వెలుగుతూ ఉంటుందో, దాంట్లో ఒత్తి ఉన్నంతసేపు, దాంట్లో కిరోసిన్ ఉన్నంతసేపు ఆ లాంతరు, ఆ దీపం అనేది వెలుగుతూ 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 ఉంటుంది అనమాట. ఈనాడు పరిశుద్ధాత్మ అభిషేకం అనేటటువంటి కిరోసిన్ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వాక్యం అనేటువంటి ఒత్తి మనలో ఉన్నప్పుడు, అభిషేకం అనేటటువంటి నూనె మనలో ఉన్నప్పుడు అదేమైందంటే మన ఆత్మను ఆర్పకుండా నిరంతరం వెలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే ప్రభువా అన్నాడు. ఈనాడు నీ ఆత్మ సంబంధమైన దీపమును వెలిగించగలిగిన వాడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు తన లేఖనం ద్వారా, ఈనాడు ఈ ప్రోగ్రాం చూస్తున్నా నీతో దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు, నీ ఆత్మను ఆర్పివేయవద్దు, నీ ఆత్మను చల్లారింపజేయవద్దు. ఆత్మలో మండించబడాలి, ఆత్మలో మంట కలిగి, ఆత్మలో భారము కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మను ఆర్పకుండా మండిస్తూ ఉంటావో, ఆత్మ సంబంధంగా వస్తున్నటువంటి ఆ యొక్క బ్యాటిల్స్ని, ఆత్మ సంబంధంగా వస్తున్నటువంటి పోరాటాలని
నువ్వు ఎదుర్కోగలుగుతావు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తూ ఉంది, మీలో యుద్ధములు, మీలో పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో నుండి కలుగుతున్న భోగేచ్ఛల నుండియే కదా. మన అవయవములలో నుంచి వస్తున్నటువంటి కంటిలో, చెవులలో, మన యొక్క పంచేంద్రియాలలో నుంచి వస్తున్నటువంటి మన పాపాలు ఏ యొక్క అవయవములో నుంచి వస్తున్నాయని నేను కిందటి వారాన్ని మీతో 2 వారాల క్రితం మాట్లాడడం జరిగింది. అఖిల్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క మీకు మెసేజ్ దొరుకుతూ ఉంటుంది, దాన్ని మీరు తప్పకుండా చూడండి. మన పాపము ఏ అవయవాల్లో నుంచి వస్తున్నటువంటి పాపము నుంచి, భోగేచ్ఛల నుండి మనలో యుద్ధాలు, పోరాటాలు, కలవరం, భయ, చింతం, అవన్నీ ఆ యొక్క సాతాను సంబంధమైనటువంటి కార్యాలు మనలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో అక్కడ లోపల నుంచి వస్తున్నటువంటి వాటి గురించి రాస్తూ ఉన్నాడు. బయట నుంచి వస్తూనే మనిషి అపవిత్రపరచట్లేదంట, లోపల నుంచి వస్తున్నటువంటి ఆ శరీర కార్యాలు లోపల నుంచే వచ్చి మనుషుని నోటిలో నుంచి, కంటిలో నుంచి, నోరులో నుంచి, నాలుక ద్వారా, హృదయములో ఆలోచనల ద్వారా అవి ఏం చేస్తున్నాయంటే మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నాలుక గురించి మాట్లాడుతూ, నాలుక సర్వ ఆ యొక్క శరీరానికి మాలిన్యము కలగజేస్తూ ఉందంట. ఈనాడు నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక్కటే సెలవిస్తూ ఉన్నాను, నీవు ఆత్మను ఆర్పవద్దు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆత్మ సంబంధంగా నువ్వు సెలవు తీసుకుంటున్నావా? శరీర సంబంధంగా అనేక రకమైనటువంటి ఆ పండగని, ఈ పండగని, ఆ సెలవని, ఈ సెలవని, వారానికి ఆదివారం సెలవు అని చెప్పి ఆ సెలవులు, ఈ సెలవులు శరీర సంబంధంగా తీసుకుంటున్నట్టు నీవు కూడా ఆత్మ సంబంధంగా సెలవు తీసుకుంటున్నావా? ఆత్మ సంబంధంగా హాలిడే తీసుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే సాతానుగా ట్రాప్లో పడిపోతావు. నీ ఆత్మలో వస్తున్నటువంటి మంటను ఈ సెలవు తీసుకోవటం వల్ల ఆత్మలో నువ్వు చల్లారిపోతావు అన్నమాట. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆత్మను నువ్వు ఆర్పవద్దు. ప్రతిరోజు నువ్వు 2 అధ్యాయాలు చదివేవాడివి, 10 అధ్యాయాలు చదివేవాడివి, రోజుకు 1 అధ్యాయం చదవటానికి కూడా కష్టపడుతున్నావు అంటే దానికి గల కారణం ఏంటంటే ఆత్మను నువ్వు ఆర్పివేస్తూ ఉన్నావు. ఆత్మను ఆ యొక్క అభిషేకము చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత నువ్వు నడిపించబడట్లేదు. కాబట్టి వెంటనే నువ్వు ఆత్మలో డౌన్ అయిపోతా ఉన్నావు. నీలో ఇంట్రెస్ట్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. నీలో ఆత్మల భారం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. నీ కుటుంబం పట్ల ప్రార్థన జీవితం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే నీ ఆత్మను నువ్వు ఆర్పివేస్తా ఉన్నావు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఫలాల గురించి బైబిల్లో రాయబడి ఉంది, శరీర సంబంధించే కార్యాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఈనాడు ఆత్మ సంబంధమైన ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, ఈ విధంగా ఆత్మ నుంచి వచ్చేటటువంటి ఫలాలు మనకు కనపడతా ఉంది. నిజంగా నువ్వు ఆత్మను మండిస్తూ ఉంటే, ఆత్మను రగిలిస్తూ ఉంటే, ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి అయితే ఆ ఫలాలు నీలో నుంచి కనపడతాయి, ఆ యొక్క వరాలు నీలో నుంచి కనపడతాయి. శరీర సంబంధంగా నీ హృదయం నింపబడి, శరీర సంబంధమైన మాటలతో నీ హృదయం నింపబడి నువ్వు మాట్లాడుతూ ఉండగా, నువ్వు పాడుతూ ఉండగా అక్కడ కార్యం జరగదు. శరీర సంబంధమైన కార్యాలు నీలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి, శరీర సంబంధమైన మాటలు నీలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఎఫెసీ రాసిన పత్రికలో అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, బూతు మాటలైనను నీ నోటి వెంట రాకూడదు. ఈనాడు క్రైస్తవుడైన నీవు, యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు రూఢిగా నమ్మిన నీవు, నమ్మి బాప్తీసం పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి మారు మనసు పొంది, పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా నువ్వు మార్చబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతుడిగా తీర్చబడి, ఈనాడు నీలో నుంచి వస్తున్న మాటలు ఎలాంటివి, నువ్వు పలుకుతున్న మాటలు ఎలాంటివి, నీ శాస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి, నీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, నీ హృదయంలోని తలంపులు ఏ విధంగా ఉన్నాయి, ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఈ వాక్యం ద్వారా ఈ వీడియో చూస్తున్న నేను హెచ్చరిస్తా ఉన్నాడు. తెలిసి తెలియక మాట్లాడానండి, నోరు జారి మాట్లాడానండి, ఆ విధమైన సాకులు ఈరోజు మనం చెప్పకూడదండి. ఈనాడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు నడిపించబడితే నీలో నుంచి ఆత్మ ఫలాలు బయటికి రావాలి, నీలో నుంచి ఆత్మ వరాలు బయటికి రావాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతిరోజు నువ్వు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు దేవుడు ఒక వాక్యాన్ని చదువుతూ, దేవుడు ఒక వాక్యాన్ని నువ్వు నెమరవేస్తూ, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, మోకాళ్ళ ప్రార్థన కలిగి, ఉపవాస ప్రార్థన కలిగి, కన్నీటి ప్రార్థన కలిగి, రూపాంతర అనుభవంలో నువ్వు నడిపించబడతా ఉన్నప్పుడు, దేవుని భయం నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని
దేవుని సమాధానం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలో నుంచి ఆత్మ ఫలాలు బయటకు వస్తాయి, ఆత్మ వరాలు బయటకు వస్తాయి. ఈనాడు శరీర కార్యాలు నీలో నుంచి బయటకు వస్తున్నాయంటే శరీర సంబంధమైన ఎక్కువ నువ్వు చూస్తూ ఉన్నావు, శరీర సంబంధం ఎక్కువ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు పెట్టుకొనకూడి అని బైబిల్ చెప్తా ఉంటే నీ మనస్సు అంతా, నీ హృదయం అంతా, నీ తలంపంతా, నీ ఆలోచన అంతా ఆ యొక్క టెంపరరీ తాత్కాలికమై నశించిపోయే వాటి మీద ఉన్నాయి. కాబట్టి నువ్వు శరీర సంబంధమైన కార్యాలు నీలో నుంచి వస్తున్నాయి. ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో, ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకటే మాట దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ఆత్మను ఆర్పవద్దు, నీ ఆత్మను మండించు, నీ ఆత్మను రగిలించు. ఆత్మ సంబంధంగా నువ్వు సెలవు తీసుకోవద్దు, ఆత్మ సంబంధంగా నువ్వు హాలిడే ప్రకటించవద్దు. ఏ ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయకుండా, ఏ ఒక్కరోజు నువ్వు ఒక వాక్యాన్ని చదవకుండా ఉన్నావంటే సాతాను ట్రాప్లో పడిపోతాయి. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అరణ్యములో ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించినప్పుడు దేవుడు వారి మూలుగులను విని బయటకు తీసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడైతే మోషే కొండ మీదకి వెళ్ళారో వెంటనే అక్కడ బైబిల్లో రాయబడింది, నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. హల్లెలూయా. అప్పటి వరకు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడిన సన్నివేశం మర్చిపోయారు. అప్పటి వరకు ఆకాశం నుంచి మన్నా కురిపించబడిన విషయం మర్చిపోయారు. అప్పటి వరకు మారాన్ని మధురంగా మార్చబడిన విషయం మర్చిపోయారు. అప్పటి వరకు బండలో నుంచి నీళ్లు వచ్చిన విషయం మర్చిపోయారు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఆ యొక్క అహరోనుతో చెప్తా ఉన్నారు, మోషే ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియట్లేదు, మాకు బోరు కొడతా ఉంది, మాకు టైం పాస్ అవ్వట్లేదు, మాకు చిరాకు వస్తూ ఉంది, మా శరీరం కోరికలను రేకెత్తిస్తూ ఉంది, మా కోసం ఒక దేవుణ్ణి చేయి, మా కోసం వాణ్ణి చేయి, దీన్ని చేయని చెప్పి ఆత్మలో చల్లారిపోయిన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే సెలవు తీసుకున్నారో నాయకుడు లేని జనులు చెదిరిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఎప్పుడైతే మోషే కొండ మీదకి వెళ్ళాడో వీరు వెంటనే ప్రార్థన జీవితాన్ని కోల్పోయారు, దేవుడితో సహవాసం కోల్పోయారు, దేవుడు భయం వాళ్ళతో పోయింది. వాళ్ళతో పాటు చివరికి యాజకుడైన అహరోను కూడా ఏకీభవించాడండి. ఎంత దుస్థితో చూడండి. ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడితో వాక్యం చదువుదామే, ప్రార్థన చేద్దామనే ఆలోచన లేకుండా ఏ విధంగా మనం అది చూద్దాం, ఇది చూద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి ఆ యొక్క సాతాను తంత్రాల్లో పడిపోతున్నారు, ట్రాపుల్లో పడిపోతూ ఉన్నారు. ఆ కొద్దిసేపేగా చూసేది, కొద్దిసేపేగా చేసేదని లోక సంబంధుల వలె మనం ఏం చేస్తామంటే సినిమాలకి, సీరియళ్ళకి, షార్ట్ ఫిల్మ్లకి, ఇంకా రకరకాలైనటువంటి ప్రాంక్ వీడియోస్కి అది అని ఇదని అవి చూస్తూ అవి కాలం గడుపుతూ ఏం చేస్తామంటే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. ఆ విధంగా అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ రాయబడి ఉంది, త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారంట. ఆ ఒక్క దినమే 3000 మంది దేవుడి యొక్క ఉగ్రత ద్వారా చచ్చిపోయారని చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆగొచ్చు కదండి. వాళ్ళ మోషే ఎప్పుడైతే సీనాయి కొండ మీదకి వెళ్ళాడో, దేవుడితో మాట్లాడి వస్తున్నాడో, కింద ఏముండాలి వీళ్ళకి? అయ్యో నాయకుడు అనేవాడు, మనం నడిపించేటటువంటి నాయకుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడే, దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడు, మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే ఆతురత, అనే ఉత్సాహం వీళ్ళలో ఉండాలి. వీళ్ళలో ఇది లేదు. వీళ్ళలో ఏముందంటే టైంపాస్, వీళ్ళలో ఏముందంటే బోరు కొడతా ఉంది, శరీర కార్యాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఒక దూడను తయారు చేసుకొని దాని ముందు తాగుతూ తింటూ ఒక ఆడ అని మగ అని వరుస వావి లేకుండా ఆ యొక్క డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఇక్కడ లేఖనంలో కనపడతా ఉంది. ఎప్పుడైతే అలా జరిగిందో అక్కడ దేవుడి యొక్క ఉగ్రత జరిగి అక్కడ అనేక మంది ఒక్కరోజునే 3000 మంది చచ్చిపోయారండి. ఈనాడు నీవు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, ఖాళీ సమయంలో దేవుని యొక్క సమయాన్ని దొంగిలించి ఆత్మ సంబంధంగా సెలవు తీసుకున్నావా? నిన్న ప్రార్థన చేశాను కదా, నిన్న మందిరానికి వెళ్ళాను కదా, నిన్న వాక్యాన్ని చదివాను కదా, నిన్న దాదాపు 6-7 గంటలు మందిరంలో ఉన్నాను కదా, మళ్ళీ ఈరోజు ఎందుకులే అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, తస్మాత్ జాగ్రత్త, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ దేవుడు దాడి చేయడానికి అపవాది గడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారం వాడి యొక్క సమయము కొద్దిగా ఉందని వాడికి తెలుసు. వాడి యొక్క సమయం కొద్దిగా ఉందని వాడికి బాగా తెలుసు. చాలా షార్ట్ టైం పీరియడ్ అని నీకే తెలియట్లేదు. నువ్వే ఇంకా అది కట్టేద్దాం, ఇది కట్టేద్దాం, అది చేసేద్దాం, ఇచ్చేసేద్దాం అనే మనస్సుతో, అదే తలంపుతో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈనాడు నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతా ఉన్నావు.
హల్లెలూయా. తాత్కాలిక సంబంధమైనటువంటి ఈ జీవితం మీద ఆశపడతా ఉన్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాం. మనం ఒక యాత్రలో ఉన్నామండి. ఏదో ఒక రోజు ఆ యాత్ర ముగించుకొని దేవుడి సన్నిధానానికి వెళ్ళాలి. నీ మనస్సంతా ఆ పరలోక దేశం మీద ఉండాలి, పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ఆత్మను ఆర్పవద్దు. ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడి యొక్క కోపం నీ మీద రగులుకోకుండా, ఇశ్రాయేలు ప్రజలు 3,000 మంది ఒక్క దినం చనిపోయినట్టు దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాకుండా ఈ యొక్క ఆత్మలో ఆర్పేయటం వల్ల నువ్వు కార్యాన్ని చూడలేకపోతా ఉన్నావు. ఆత్మలో చల్లారిపోవటం వల్ల, ఆత్మ సంబంధంగా సెలవు తీసుకోవటం వల్ల నువ్వు కార్యాన్ని చూడలేకపోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైనా, ఇంటర్వ్యూ అయినా, ఏది రాసినా, ఎంసెట్ రాసినా, నీట్ రాసినా, ఏది రాసినా, నువ్వు ముఖ్యంగా దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క భయభక్తులు కలిగి నువ్వు ముందుకు అడుగు పెడితే ఆ కార్యం జరుగుతుంది ఖచ్చితంగా. ఆ కార్యం నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆత్మను ఆర్పవద్దు, నీ ఆత్మ మంటను చల్లార్చవద్దు, ఆత్మ సంబంధంగా నువ్వు సెలవు తీసుకోవద్దు. బైబిల్ గ్రంథంలో కోరహు అనే ఒక వ్యక్తిని చూస్తాం. సంఖ్యాకాండంలో మనం చూస్తే కోరహు అనే వ్యక్తి మనకు కనపడతాడు. 16వ అధ్యాయం 32వ వచనంలో, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేశను. ఎందుకు అలా జరిగింది? ఆ సన్నివేశాన్ని మనం గమనిస్తే, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, కోరహు అనే వ్యక్తి ఈ యొక్క దైవ సేవకుడైన యొక్క వ్యక్తికి కొంతమందిని పోగు చేసుకొని ఏం చేశాడంటే వ్యతిరేకంగా లేచాడు. నీతోనే దేవుడు మాట్లాడతాడా? నువ్వు చెప్పిన మాట ప్రతిసారి వినాలా? నువ్వు చెప్పిందే మేము చేయాలని చెప్పి వెంటనే అతనిలో అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. కొంత దూరం వచ్చేసరికి దేవుడు మాట్లాడడం మొదలు పెట్టేసరికి, కార్యాలు చూసేసరికి, ఇంక మీతో నాకు పని లేదు, మోసే ఇంక వెళ్ళిపో, అహరోను నువ్వు వెళ్ళిపో, ఇంకా మీతో మాకు పని లేదు, మాతో దేవుడు మాట్లాడతాం. మేము ఒక గ్రూప్ను తయారు చేసుకున్నాం, మాకంటూ సపరేట్, మాకంటే ప్రత్యేకత. బైబిల్ సెలవిస్తూ ఉంది, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సామెతలు రాసిన గ్రంథంలో వేరైపోవడానికి, సపరేట్ అయిపోవడానికి, ఒక ప్రత్యేకంగా ఆ యొక్క దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోవడానికి ఈ కోరాహు అనే వ్యక్తి ఎప్పుడైతే ప్రయత్నించాడో అక్కడ కనపడతా ఉంది, భూమి మొత్తం తెరిచి అతని సమస్త సాంపాద్యమును మింగివేసిందంట. ఒక ఆత్మలో చల్లారిపోయిన స్థితి కలిగిన వ్యక్తిగా ఆనాడు కోరహు అక్కడ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అక్కడ కోరహు ఆ యొక్క విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, అప్పటి వరకు మోషే చెప్పిన మాట విన్నాడు, అప్పటి వరకు అహరోను చెప్పిన మాట విన్నాడు, అప్పటి వరకు సర్వ సమాజం ఏదైతే ఏక మనసుతో కలిగి ఉన్నారో వాటితో కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా సెలవు తీసుకున్నాడో, ఆత్మలో ఆరిపోయిన స్థితిలో ఉన్నాడో, ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నాడో, అతనిలోకి సాతాను ప్రవేశించినట్టు మనకు కనపడతా ఉంది. అతనిలోకి దుష్ట ఆలోచన ప్రవేశించినట్టు మనకు కనపడతా ఉంది. ఆ దుష్ట ఆలోచన అతని యొక్క సాంపాద్యాన్ని మొత్తాన్ని, సమస్త కుటుంబాలన్నిటినీ ఆ కోరహు భూమి మింగేసినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ రోజు దాదాపు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనంలో దాదాపు 14,700 మంది ఈ యొక్క వ్యక్తి ద్వారా చచ్చిపోయినట్టు మనకు కనపడతా ఉంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 3,000 మంది చనిపోయారు. ఇక్కడ కోరహు దగ్గర 14,700 మంది తెగులుచే చచ్చిపోయారు. చూసారా అండి? ఒక నిర్లక్ష్యం ఏం చేసిందో, ఎంతమంది ప్రాణాలను బలిదీసిందో. ఈనాడు నువ్వు కూడా ఆత్మ సంబంధంగా నిర్లక్ష్యంగా ఉన్నావా? ఈరోజు బైబిల్ చదవకపోతే ఏం కాదులే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏం లేదు, రోజు చేసుకోవాలా, రోజు చదవాలా, రోజు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలా, రోజు ఈ విధంగా ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, తస్మాత్ జాగ్రత్త. ఈనాడు ఆ నిర్లక్ష్యమే నిన్ను దేవుడి యొక్క కోపానికి గురి చేసేలా చేస్తుంది. ఆ నిర్లక్ష్యమే నువ్వు పాపములో పడిపోయేలా చేస్తుంది. ఆ నిర్లక్ష్యమే మరలా నువ్వు వెనక్కి తిరిగేలా చేస్తుంది. ఆ నిర్లక్ష్యమే మరలా నిన్ను పాత స్థితికి తీసుకెళ్ళే చేస్తుంది, పాత విషయాలు గుర్తు చేస్తుంది, శరీరాన్ని రేకెత్తిస్తుంది, శరీరాన్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. నిర్లక్ష్యంగా ఉండమాకు, ఆత్మను ఆర్పమాకు, ఆత్మను చల్లార్చమాకు. రోజు రోజుకు నీలో మంట పెరగాలి, రోజు రోజుకు నీలో భారం పెరగాలి, రోజు రోజుకు నీలో ఒక దైవిక సంబంధమైనటువంటి ఆసక్తి ఎప్పుడైతే నీలో కలుగుతుందో
ఖచ్చితంగా నీ జీవితంలో ఆ యొక్క ద్వారాలు తెరవబడతాయి. నీ జీవితంలో ఆత్మ మండలంలో నీ కోసం సిద్ధపరిచి ఉంచిన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆ యొక్క వాటిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అడుగుడి ఇయ్యబడును, ఏం అడగమన్నాడు దేవుడు. తట్టుడి తీయబడును, ఏమి తట్టమన్నాడు దేవుడు. వెదుకుడి దొరుకును, ఏం వెదకమన్నాడు దేవుడు. అవి ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో వెంటనే మనం పొందుకోగలుగుతాము. అడుగుట కంటే, ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైన మేలులతో దేవుడు నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల వలె మీరు తిరుగుబాటు చేయకండి. దైవిక కోపాన్ని మీరు చూస్తారు. కోరహు లాగా మీరు చేయమాకండి. అతనిలాగా మీరు నష్టపోతారు. ఆత్మలో చల్లారిపోయిన స్థితిలాగా మీరు ఉండమాకండి. ఇంకో వ్యక్తిని మనకు చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండంలో 22:31 ప్రవక్త అయినటువంటి బిలాము మనకు కనపడతా ఉంటాడు. దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడే వ్యక్తి. అతనున్న చోట్ల ఒక పేరు పొందినటువంటి ఈ యొక్క బాలాకు అనే వ్యక్తి యొక్క బిలాము దగ్గరికి వచ్చినప్పుడు డబ్బుకు పడిపోయాడు. ఆత్మ సంబంధమైన సెలవు తీసుకొని ఆత్మలో చల్లారిపోయిన వ్యక్తిగా, ఆత్మను ఆర్పేసిన వ్యక్తిగా, ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి వైరాగ్యం అనేది లేకుండా ఏం చేశాడంటే ఆత్మ సంబంధంగా ఆరిపోయిన స్థితిలో వ్యక్తి అక్కడ ప్రయత్నించినట్టు మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండం 22:31 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. అప్పుడు దాకా మనోనేత్రాలు వెలిగించబడలేదు. గుడ్డితనంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద శాపవచనాలు పలకటానికి వెళ్ళాడు. ఈనాడు బిలాము వలె నువ్వు ఉన్నావా? యోధ రాష్ట్ర పత్రికలో బిలాము నడిచిన తప్పు త్రోవలో మీరు నడవద్దు, కయ్యను మార్గంలో మీరు నడవద్దు, సొదొమ గొమొర్రా వలె మీరు నడవద్దు అని అనేక మందిని అక్కడ దృష్టాంతాలుగా మనం చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో వెంటనే అతను ముందు సాష్టాంగ నమస్కారం, దూత ముందు సాష్టాంగ నమస్కారం పడినట్టు మనకు కనపడతా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించి ఉంచాడంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడైనా నువ్వు కళ్ళు తెలుసుకొని నీ ఆత్మను ఆర్పవద్దు. ఆత్మ సంబంధంగా సెలవు తీసుకోకు. ఆత్మ సంబంధంగా నువ్వు నిర్లక్ష్యంగా ఉండవద్దు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉండకుండా ఉంటావో, ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తావో, నూతన కార్యాన్ని చూస్తావు. నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. నూతన బలాన్ని పొందుకుంటావు. పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి సేవించి దేవుడించి ఆశీర్వాదాలు పొందుకుంటావు. దైవిక సమాధానాన్ని పొందుకుంటావు. నీలో భయం ఉండదు, టెన్షన్ ఉండదు, కలవరం ఉండదు. ఆ యొక్క టెన్షన్ అంతా పోయి రేపేమి సంభవిస్తుంది, రేపేం జరుగుతుంది, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఈ ఆలోచనలన్నీ, ఈ టెన్షన్లన్నీ నీలో వెళ్ళి దైవిక సమాధానం ఏ నాటికీడు ఆ నాటికే చాలునని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ విధంగా నువ్వు ప్రతిరోజు తృప్తికరమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరైనా, చిన్నవైనా, పెద్దవైనా, యవనస్తుడైనా, యవనస్తురాలువైనా కానీ, ఎలాంటి వాడువైనా కానీ నీ ఆత్మను నువ్వు ఆర్పకు. ఎందుకంటే ఆత్మకు వయసు లేదు, ఆత్మకు చావు లేదు. నీలో ఉన్న ఆత్మ సంబంధమైనది క్రైస్తవ జీవితం. నీలో ఉన్న ఆత్మ దేవుడు దయచేసిన దగ్గరికి రేపు పొద్దున పరలోకానికో నరకానికో ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి నువ్వు పెంచి పోషించాల్సింది నీ శరీర సంబంధమైన ఆహారంతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారం కూడా తీసుకున్నప్పుడు నీ ఆత్మ ఆరిపోదు, నీ ఆత్మ మండించబడతా ఉంటుంది. నీ ఆత్మలో భారం కలిగి అనేక మంది నువ్వు సంపాదించగలుగుతావు, నీ కుటుంబాన్ని సంపాదించగలుగుతావు, నీ బంధువులను సంపాదించగలుగుతావు. ప్రతిరోజు నువ్వు నడిచినా, మాట్లాడినా, చూసినా, నిలబడినా, కూర్చున్నా దైవ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. 127వ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. నిద్రపోతున్నా కానీ దేవుడు కార్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. చూసారా, అది ఎప్పుడు జరుగుద్దంటే నీ ఆత్మను ఆర్పకుండా ఉన్నప్పుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా చెప్తా ఉన్నాడు, ఈ రోజు నుంచి నీ ఆత్మ మండించబడును గాక, నీ ఆత్మ రగిలించబడును గాక. దైవిక రోషము కలిగి, దైవిక ఆవేశం కలిగి, దైవిక ఆసక్తి కలిగి నువ్వు తేజరిల్లుదువు కాగా, లెమ్ము తేజరిల్లుము, దేవుని వెలుగు నీ మీద ఉదయించి ఉన్నది. నీ కుటుంబంలో దేవుడు ఉదయించబోతా ఉన్నాడు. నీ ఆత్మలో మంట కలగబోతా ఉంది, నీ ఆత్మలో అభిషేకం కలగబోతా ఉంది. హల్లెలూయా.
అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. స్తోత్ర మహాపరిశుద్ర మహాగణుడా, ఈనాడు మాతో సూటిగా మాట్లాడావు ప్రభువా. ఆత్మను ఆర్పొద్దన్నావు తండ్రి. ఎందరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారి ఆత్మలో చల్లారి పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఆత్మ రగిలించబడును గాక, మన్నించబడును గాక. వారిలో ఏలుబడి చేస్తున్న ప్రతి శరీర కార్యాలు, శరీర తంత్రములు, ప్రతి ఒక్క డిస్కరేజ్మెంట్, ప్రతి ఒక్క శరీర సాతాను వేసే ట్రాప్స్ అన్ని లయపరచబడును గాక. ఒక దైవిక రోషం, ఒక దైవిక బలం యేసు నామములో వాళ్ళ ఇంపార్టేషన్ చేస్తూ ఉన్నాను. దైవిక అభిషేకం కలుగును గాక. యేసు నామములో బలమైన అభిషేకం చేత, బలమైన శక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత ఈ బిడ్డలందరూ తాకబడుదురు గాక. నూతన కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతూ ఉంటే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించండి. ఈ స్క్రీన్లో కనపడుతున్న ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు, మీ అమూల్యమైనటువంటి సహాయాన్ని అందించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.